432 రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. దీంతో పాటు మరో 140 రైళ్ల దారి మళ్లించగా మరో 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు వెల్లడించారు. రద్దయిన వాటిల్లో సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్లు రైళ్లు కూడా ఉన్నాయి. దెబ్బతిన్న ట్రాక్లను వీలైనంత తొందరగా అందుబాటులోకి తీసుకొస్తామని సిపిఆర్ఓ శ్రీధర్ హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేయడమే కాకుండా స్టేషన్లలో వేచి ఉన్న ప్రయాణికులకు తాగునీరు, భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేశామంటున్న రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి ఏకదాటిగా కురుస్తున్నటువంటి వర్షాలకి రవాణా వ్యవస్థ మాత్రం పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా రైల్వే ట్రాకులు కూడా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. కొన్ని రైళ్లను కూడా పాక్షికంగా రద్దు చేసి కొన్నిటిని దారి మళ్లింపు చేశారు రైల్వే అధికారులు. అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్, చెప్పండి, గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షానికి చాలా ప్లేస్లలో రైళ్లను రద్దు చేయడం పరిస్థితి ఉంది. అసలు ఇలా ఎన్ని రైళ్లను రద్దు చేశారు, ఎన్నిటిని కంటిన్యూ చేస్తున్నారు? ముఖ్యంగా మనకు శనివారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మనకి కే సముద్రం అని వరంగల్ డోర్నకల్ మధ్యలో ఉన్న స్టేషన్, అలాగే రాయన్పాడు గుణదల అని విజయవాడ పక్కన ఉన్న స్టేషన్స్, ఇక్కడ వాటర్ ట్రాక్స్ పై నుంచి పొంగి పొరవడం జరిగింది. ముఖ్యంగా కే సముద్రంకి ఇరువైపులా, స్టేషన్కి ఇరువైపులా కూడా ట్రాక్స్ కింద ఉన్న మట్టి, బలాస్ట్, కంకర అది కొట్టుకపోవడం జరిగింది. కాబట్టి ఈ రూట్లో కంప్లీట్గా రైళ్ల రాకపోకలు స్తంభించిపోయాయి. సో ఇందులో భాగంగానే శనివారం నుంచి అంటే ఇప్పటి వరకు దాదాపు 432 ట్రైన్స్ ఫుల్ క్యాన్సలేషన్ జరిగింది. 13 ట్రైన్స్ పాక్షికంగా అంటే పార్షియల్ క్యాన్సలేషన్, అలాగే 139 ట్రైన్స్ డైవర్షన్ జరిగింది. నిన్న ముఖ్యంగా చాలా ఇబ్బందికర పరిస్థితి ఏమొచ్చిందంటే ఈ కాజిపేట విజయవాడ మధ్యలో రాకపోకలు అటువైపు కే సముద్రం వల్ల, ఇటువైపు రాయన్పాడు వల్ల ముందుకు వెనక్కి ట్రైన్స్ వెళ్లకుండా ఒక 20 ట్రైన్స్ ఆ సెక్షన్లోనే ఉండిపోయాయి. సో దాంట్లో ఒక 15 ట్రైన్స్ని ఆ దగ్గరలో ఉన్న మోటమరి అనే స్టేషన్ ద్వారా అటువైపు నుంచి ఇంకో రైల్వే లైన్ ఉండడము, అంటే విష్ణుపురం వైపు, అటు నుంచి గుంటూరు, కాజిపేట్ అండ్ సికింద్రాబాద్కి అంటే రైల్వే రూట్ ఉంది. సో ఆ రూట్లో ఈ 15 ట్రైన్స్ డైవర్ట్ చేశాము. 5 ట్రైన్స్ మాత్రం స్టేషన్లోనే ముందుకు కదలేని పరిస్థితి ఉండే. ముఖ్యంగా తమిళనాడు ఎక్స్ప్రెస్ రాయన్పాడు స్టేషన్లో, సంఘమిత్ర అప్ అండ్ డౌన్ ట్రైన్స్ కే సముద్రంలో ఉండిపోయాయి, అంటే 2 వైపులా వాటర్ ఫ్లో అవడం వల్ల. సో అలాగే గోదావరి అండ్ చార్మినార్ ఎక్స్ప్రెస్ ఇక్కడ కొండపల్లి, చెరువు మాధవరంలో ఉండిపోయాయి. ఈ 5 ట్రైన్స్లో కొంచెం ప్యాసింజర్స్కి ఇబ్బంది కలిగింది. వారిని మేము అక్కడ అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవన్నీ కూడా అరేంజ్ చేయడము, లోకల్ పబ్లిక్ సహాయంతో కూడా వాటర్ ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అలాగే ఆర్టీసీ బస్సుల సహాయంతో వారిని అంటే ఇక్కడ విజయవాడకు దగ్గరలో ఉన్న ట్రైన్స్లో విజయవాడకు తీసుకొచ్చి స్పెషల్ ట్రైన్స్ అరేంజ్ చేసి వారి గమ్యస్థానానికి పంపించాము. అలాగే కే సముద్రం నుంచి ఒక 20 ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులందరినీ కూడా నిన్న సాయంత్రానికి కాజిపేటకు తీసుకొచ్చి కాజిపేట నుంచి స్పెషల్ ట్రైన్స్ అరేంజ్ చేసి వాళ్ళని వారి గమ్యస్థానానికి పంపించడం. ముఖ్యంగా ఏదైతే మెయిన్ లాంగ్ జర్నీ చేసేవాళ్ళు ముందుగా బుకింగ్ రిజర్వ్ చేసుకొని ఉంటారు, కొన్ని షెడ్యూల్స్ ప్రకారం కూడా ప్రయాణికులు ఫిక్స్ అయి ఉంటారు. వాళ్లకు ఎలాంటి ఇబ్బంది ఎదురైంది? ముఖ్యంగా లాంగ్ జర్నీ చేసేటువంటి ఈ జర్నీలో ఎన్ని ట్రైన్స్ దారి మళ్లింపు చేశారు, ఎన్నిటిని రద్దు చేశారు? ముఖ్యంగా సడన్గా వచ్చిన ఈ భారీ వర్షపాతం కారణంగా కంప్లీట్గా ట్రాక్స్ అక్కడ డ్యామేజ్ జరగడం వల్ల ట్రాఫిక్ వెళ్ళే పరిస్థితి లేదు. అది ట్రంక్ రూట్ అవ్వడం వల్ల పెద్ద మొత్తంలోనే ట్రైన్స్ తిరిగే ట్రాఫిక్ రూట్ అది. కాబట్టి భారీ ఎత్తున ట్రైన్ క్యాన్సలేషన్స్, డైవర్షన్స్ జరిగాయి. ముఖ్యంగా మనకు వచ్చేసి ఈ రూట్లో వెళ్లాల్సిన ట్రైన్స్ ఇప్పుడు చెప్పినట్టు 432 ట్రైన్స్ కంప్లీట్గా క్యాన్సిల్ చేశాము. 139 ట్రైన్స్ మాత్రము వేరే రూట్లో నడపడం జరిగింది. ముఖ్యంగా మనకు కాజిపేట నుంచి విజయవాడ వచ్చే రూటు స్తంభించిపోయింది కాబట్టి కాజిపేట నుంచి అంటే సికింద్రాబాద్ వచ్చే రూట్లో పగిడిపల్లి నుంచి అటువైపుగా గుంటూరు, ఫర్దర్గా విజయవాడ నుంచి లేదా అటు ఇంకా తెనాలి వైపు నుంచి అంటే సదర్న్ వైపు, ఇటు వైజాగ్ వైపు ట్రైన్స్ను దారి మళ్లించి నడపడం జరిగింది. ఈ భారీ వర్షాల కారణంగా చాలా చోట్లకు ఇంకా మిగతా చోట్ల కూడా కొన్ని చోట్ల వరద ఉండడము, వర్షాలు ఉండడం వల్ల అంటే ముందు జాగ్రత్త చర్యగా ట్రైన్స్ని కొన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అయితే వాటికి సంబంధించిన పునరుద్ధరణ పనులు నిన్నటి నుంచే సాగడం జరిగింది. ఇంకా ముఖ్యంగా కే సముద్రంలో వర్షం ఇంకా పడుతుంది, వరద ఉధృతి ఇంకా ఉంది. మనం విజువల్స్ చూస్తే ట్రాక్ ఒక్కటే మిగిలింది, కింద ఉన్న మట్టి, బలాస్ట్,
అవన్నీ కూడా కొట్టుకుపోయాయి. సో వాటికి సంబంధించిన పునరుద్ధరణ పనులు సాగుతూ ఉన్నాయి. రాత్రి కూడా పనులు సాగించాము. కానీ ఇప్పుడున్న అంచనా ప్రకారం రేపు సాయంత్రం వరకు అంటే ట్రాఫిక్ రిస్టోర్ అయ్యేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే విజయవాడ దగ్గర ఇంకా ట్రాక్ పై నుంచి ఓవర్ఫ్లో అవుతుంది వాటర్. అది తగ్గిన తర్వాత దానిపైన కూడా ఒక అంచనాకు వస్తాం. ముఖ్యంగా మేజర్గా అంటే పెద్ద సంఖ్యలో 431 ట్రైన్లు పూర్తిగా రద్దు చేసినాం, అంటే కంప్లీట్ క్యాన్సిల్ చేస్తాం అంటున్నారు. అందులో బుక్ చేసి అంటే ముందుగా షెడ్యూల్ ప్రకారం బుక్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంతమంది మిడిల్లో చిక్కుకుపోయి ఉన్న పరిస్థితి కూడా ఉంటుంది. అంటే వాళ్ళ కోసం ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూసారు ఏమైనా? ఇప్పుడు కంప్లీట్ క్యాన్సలేషన్ అన్నది కూడా మనము అంటే అంటే లాస్ట్ 2 days నుంచి ఎలక్ట్రానిక్ మీడియా టీవీస్ ద్వారా స్క్రోలింగ్ ఇచ్చాము. అలాగే హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చాము. వాళ్ళు అంటే ముందుగానే ఏదైనా సమాచారం కావాలనుకున్నా తీసుకొని వాళ్ళని అంటే క్యాన్సలేషన్ ఉంటే ముందుగానే తెలుసుకొని వాళ్ళ అంటే ట్రావెల్ ప్లాన్స్ని అకార్డింగ్లీ సూటబుల్గా మోడిఫై చేసుకోవచ్చు. కంప్లీట్ క్యాన్సిల్ అయ్యాయి. అలాగే మనకు బై రోడ్ కూడా అన్ని చోట్ల రోడ్స్ కూడా దిగ్బంధం జరిగింది వాటర్ వల్ల. సో రోడ్డు ద్వారా కూడా ప్రయాణం సాగించే అవకాశాలు లేవు. కాబట్టి అకార్డింగ్లీ వాళ్ళు ట్రావెల్ ప్లాన్స్ సూటబుల్గా మోడిఫై చేసుకొని ఉండాలి. ముఖ్యంగా మనకంటే ట్రైన్లు ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక 5 ట్రైన్లు కంప్లీట్గా ఇరుక్కపోయి ఉండడం వల్ల వారికి మేము ప్రత్యామ్నాయంగా బస్సెస్ అరేంజ్ చేసి వాళ్ళని స్టేషన్స్కి నియరెస్ట్ స్టేషన్ తీసుకొచ్చి రైల్వేనే ఇంకా వేరే స్పెషల్ ట్రైన్స్ అరేంజ్ చేసేసి వాళ్ళని పంపించడం జరిగింది. కొన్ని పార్షల్ క్యాన్సలేషన్స్ అంటే ఇమ్మీడియట్గా ట్రైన్ స్టార్ట్ అయ్యి ఇంకా ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంటే మళ్ళీ ట్రైన్ని వెనక్కి తీసుకొచ్చేసి వాళ్ళకి కంప్లీట్ అంటే టికెట్ రీఫండ్ ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యంగా వరదలు వచ్చినప్పుడు ఇలాంటి విపత్కర సంఘటనలు జరిగినప్పుడు రోడ్డు మార్గంలో వెళ్ళేటువంటి బస్సెస్ కన్నిటికీ ఖచ్చితంగా ప్రమాదాలు ఉంటాయి, హెచ్చరికలు జారీ చేస్తుంటారు. ముందే పబ్లిక్ కూడా రియాక్ట్ అయి ఉంటారు. ఎందుకంటే వరదలు వచ్చినాయంటే ఖచ్చితంగా రాకపోకలు బంద్ అవుతాయి, బస్సెస్ ఎక్కువ నడవు అని చెప్పేసి ముందే ఫిక్స్ అయి ఉంటారు. కానీ ఈ రైల్వేకి సంబంధించి మీకు ఏమైనా ముందే సమాచారం ఏమైనా ఉంటుందా? అలర్ట్ చేస్తారా వాతావరణ శాఖ అధికారులు అలాంటి ఏమైనా? ముఖ్యంగా అంటే మనకి ఇది ఎక్కడ ఇబ్బంది వస్తుందన్నది తెలియదు. ఎందుకంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద నేచర్, ప్రకృతి వైపరీత్యం కాబట్టి. కానీ మనకి రెయిన్ఫాల్ సమాచారం వాతావరణ శాఖ నుంచి ఎప్పటికప్పుడు అందుతూనే ఉంటుంది. దానికి అనుకూలంగానే మేము అంటే మాన్సూన్ ప్రికాషన్స్ తీసుకుంటాం ముందుగానే. అంటే వర్షాలు స్టార్ట్ అవ్వకముందే మాకు అందిన సమాచారం ప్రకారం ఫుల్ ప్రిపరేషన్ ఉంటుంది. ట్రాక్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ, సిగ్నలింగ్ వ్యవస్థ కానీ అన్నిటినీ మనం ప్రికాషన్స్ తీసుకొని ముందుగానే ఫుల్ కండిషన్లో పెట్టుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు వచ్చిన వర్షాలు భారీ స్థాయిలో వర్షాలు పడ్డాయి. ఇప్పుడు కే సముద్రంలో చూస్తే 40 సెంటీమీటర్ల పైచిలుకు ఒకే రోజులో వర్షం పడింది. అంటే సంవత్సరం మొత్తంలో రావాల్సిన వర్షపాతంలో 40% ఒకే రోజు వచ్చింది. సో అంత భారీ స్థాయిలో వర్షపాతం రావడం వల్ల ఎక్కడైనా ఇబ్బందికరం పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే వరదలు రావడము, చెరువులు పొంగి పొరలడం జరిగింది. సో అందులో భాగంగానే ఇక్కడ మట్టి అది కొట్టుకుపోయి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. అదర్వైజ్ మీరు చూస్తే మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా సౌత్ సెంట్రల్లో కానీ మిగతా ఇండియన్ రైల్వేస్లో కూడా ట్రైన్స్ అన్ని కూడా సాఫీగా సజావుగానే సాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఈ రైల్వే ప్రయాణికులకు ఈ వరదలు ఉన్న నేపథ్యంలో ఎలాంటి సూచనలు చేయవస్తుందో చాలా మంది ఆందోళన చెందే పరిస్థితి కూడా కనబడుతుంది. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏం ఫాలో అవ్వమని చెప్తున్నారు? ముఖ్యంగా ఇప్పుడు ఈ ట్రైన్స్ డైవర్షన్, క్యాన్సలేషన్, రెగ్యులేషన్ వల్ల దానికి సంబంధించిన ప్రయాణికులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన బంధువులు, మిత్రులు కావచ్చు, అందరికీ చెప్పేది ఒకటే, నిన్నటి వరకు అయితే ఏదైతే ఇబ్బందికర పరిస్థితి ఉందో దాని నుంచి మేము బయట పడ్డాము. ప్రయాణికులందరినీ కూడా వారి వారి గమ్యస్థానాలకు చేరవేసేందుకు కావాల్సిన ప్రయత్నాలన్నీ చేసేసాము. ఇప్పుడు ట్రైన్స్ క్యాన్సిల్ అయి ఉన్నాయి కాబట్టి ఆ సమాచారాన్ని ముందుగానే మీరు తెలుసుకొని దానికి అనుకూలంగా మీరు ట్రావెల్ ప్లాన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇంకా వర్షాలు వచ్చే ఇంకా 1 or 2 days కూడా వర్షాలు ఉండే పరిస్థితి ఉంది. దాన్ని గమనించి అంటే మనకు అత్యవసర పరిస్థితి ఉంటేనే ఏదైనా ట్రావెల్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా ఇప్పుడు కే సముద్రంలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్స్ కావచ్చు, ఇంక ఇతరత్ర కావచ్చు, అంతేకాకుండా రద్దయినటువంటి ట్రైన్లు ఎప్పుడు పునరుద్ధరించే అవకాశం ఉంది? అదే ఇప్పుడు మనకి ట్రాక్స్ పునరుద్ధరణ జరిగి అంటే ట్రాఫిక్ రిస్టోర్ అవుతే అకార్డింగ్లీ మేము సూటబుల్గా ట్రైన్స్ని రిస్టోర్ చేస్తాం. ఇప్పటి వరకు అయితే మనం 5th date వరకు కొన్ని క్యాన్సలేషన్స్ ఇచ్చాము. సో ఈ పునరుద్ధరణ పనులని బేస్ చేసుకొని 1 by 1 ట్రైన్ని మనం అంటే రిస్టోర్ చేయడము, పూర్తి స్థాయిలో రిస్టోరేషన్ చేయడం జరుగుతుంది. ఇది మొత్తానికి అంటే అనుకున్నంత లెవెల్లో ఈ వర్షపాతం అనేది ఎక్కువ నమోదు కావడం, అంతేకాకుండా ఇటు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అనుకున్నటువంటి హెల్ప్ సెంటర్లు ఏర్పాటు చేయడం కావచ్చు, అంటే చాలామంది లాంగ్ జర్నీ చేసేటువంటి వాళ్ళకి భోజన సౌకర్యాలు కూడా అన్ని ఏర్పాటు చేస్తాం. ఇప్పటికైతే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండానే చర్యలు తీసుకుంటామని చెప్పేసి సిపిఆర్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీలైనంత తొందరగా ఒకవేళ వర్షం కనుక సహకరించి వర్షం తగ్గితే మాత్రం ఏదైతే దెబ్బతిన్న ట్రాక్లు ఏవైతే ఉన్నాయో వాటిని తొందరగా పునరుద్ధరించి
సంబంధించి మళ్ళీ అన్ని ఏర్పాట్లు సజావుగా సాగేందుకు చూస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా